ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. 89వ కీర్తన 22వ వచనము. ఏ శత్రువును అతని మీద జయము నొందడు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. మీకు ఈరోజు ఒక ప్రాముఖ్యమైన మాట చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. మనకి ఒక శత్రువు ఉన్నాడు, వాడే సాతాను. ఈ శత్రువుతో మనకి పోరాటం ఎంతవరకు ఉంటుందంటే, మనము దేవుని సన్నిధి చేరేంతవరకు ఈ పోరాటం ఉంటుంది. ఉదయకాల సమయంలో మనం నిద్ర లేచిన తర్వాత సాతానును ఎదురించుడి, వాడు అప్పుడు మీ యొద్ద నుండి పారిపోనని వాక్యంలో రాయబడింది. ఉదయకాల సమయంలో ముందు మీరు ఏం చేయాలో తెలుసా? ఉదయం నిద్ర లేచిన తర్వాత చక్కగా దేవుని స్తుతించాలి. ముందు మనం ప్రార్థన చేసే టైంలో, ప్రభువా మీరు ఇచ్చిన నూతనమైన దినం కొరకై నీకు వందనాలు, నాకు ఇచ్చిన ఆయుష్ కొరకై నీకు వందనాలు, నా కుటుంబం కొరకై మీకు వందనాలు, మీరు మా ఎడల చేసినటువంటి మేలులన్నిటి కొరకై నీకు స్తోత్రం స్తోత్రం అని చెప్పి చక్కగా సంతోషంగా హృదయపూర్వకంగా దేవుని మనం స్తుతించాలి. ఆ స్తుతించడం అయిపోయిన తర్వాత సాతాను అంధకార శక్తుల్ని, వాటి క్రియల్ని మనం లయపరచాలి, ప్రార్థన చేయాలి. సాతానా, నేను నిన్ను యేసుక్రీస్తు నామములో ఎదుర్కొనుచున్నాను. నా యేసయ్య నిన్ను శిలువ మీద జయించి ఉన్నాడు. సాతానా, నీ తలని నా దేవుడు చితకగొట్టి ఉన్నాడు. సాతానా, నీకు నా పైన, నా కుటుంబం పైన, నా బిడల మీద నీకు అధికారం లేదని చెప్పి మనము నోటితో ఈ మాటలన్నింటినీ కూడా మనము ఉచ్చరించి, మనము ప్రార్థించి వాటి క్రియలను మనము లయపరచాలి. ఈ శత్రువు ఏం చేస్తున్నాడో తెలుసా? మనకు తెలియకుండానే మనతో ఉన్నటువంటి వారిని మనకు విరోధంగా పురిగొలుపుతూ ఉంటాడు. మన ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో మన అధికారుల ఎడల మనల్ని ఇబ్బంది పెట్టాలని ప్రయత్నం చేస్తాడు. పరిచయం చేస్తున్నప్పుడు మనతో పాటు ఉన్నటువంటి వారిని మనకు విరోధంగా లేపి మన పరిచయం పాడు చేస్తూ ఉంటాడు. కుటుంబంలో భార్యాభర్తల మధ్యలో గొడవలను కలుగు చేస్తున్నాడు. కనుక ఈ సాతాను అనేటటువంటి వాడి తంత్రములను మనం జయించాలి అంటే ప్రార్థన బలమైన ఆయుధము. కనుక ఉదయకాల సమయంలో మీ కుటుంబంలో మీరు గమనించండి, అందరూ కలిసి ప్రార్థన చేయడానికి ప్రయత్నం చేయండి. సాతానుని ఎదిరించండి, అప్పుడు వాడు మీ వద్ద నుండి పారిపోతాడు. అయితే దేవుడు మీకు సహాయం చేస్తాడు. పరిశుద్ధాత్మదేవ, మీరు మాకు తోడుగా ఉండి మాకు జయమును అనుగ్రహించండి అని మీరు ప్రార్థన చేయగలిగితే దేవుడు సాతాను పైన మీకు జయమును అనుగ్రహిస్తాడు. ప్రాముఖ్యమైన మాట, సాతాను మీద మన దేవుడు జయమును సాధించి ఉన్నాడు. మీరు మళ్ళీ యుద్ధం చేయాల్సిన అవసరం లేదు. మీరు పలికితే చాలు జయాన్ని పొందుకుంటారు. మీరు ఒకటే ఒక మాట చెప్పాలి, సాతాను నీకు నా పైన అధికారం లేదు. ఈ రీతిగా ప్రార్థించి చూడండి, దేవుడు బలమైన కార్యాలు మీ జీవితంలో చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కొని దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చును. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టే కార్యం అంతటిలో జయమును అనుగ్రహించు. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.